ఈ బిత్తిరి సత్తిగాడు వీడేమంటాడంటే, బైబిల్లో అలా లేదు, ఒకవేళ ఆమె కన్య అయినా కూడా కన్య కాదని చెప్తే వాడిని కూడా రాళ్లతో కొట్టి చంపమని చెప్పారు. అసలు ఒకవేళ కన్య కాకపోతే రాళ్లతో కొట్టి చంపడం అనే శిక్ష కరెక్టే కదా, అది మరి వ్యభిచారం చేస్తే తప్పే కదా, ఆ భయం ఉండాలి కదా అని చెప్పి ఈ విధంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. నువ్వు సెకండ్ చదివిన ఒకవేళ కన్యత లక్షణాలు కనబడకపోతే రాళ్లతో కొట్టి చంపవాలి, ఇది యెహోవా ఆజ్ఞ, ఇంత కఠినుడా దయగలవాడా అని నువ్వు విమర్శించినవురా బట్టెబాద్. మరి అదే వాడికి కూడా వర్తిస్తుంది కదా. వాడు నీ లెక్క అబద్ధాలు ఆడితే నువ్వు నీ లెక్క కట్నాలకు ఆశపడి వాడు కన్య అయినా కానీ కన్య కాదని అబద్ధాలు ఆడితే వాడికి కూడా అదే శిక్ష కదరా. ఆ తప్పు చేయాలనుకుంటే కన్యత లక్షణాలు పోగొట్టుకోవాలని ఏ స్త్రీ అయినా ఆశపడితే తనకు తెలియాలి ఇది ఏమని.